మేషరాశి వాళ్లకు ఈ వారంలో ఆర్థిక విషయాల్లో ఆశాజనకంగా ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే వివిధ కారణాల చేత స్నేహితుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు కూడా ఈ వారంలో తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చిన్ననాటి స్నేహితులను అలాగే బంధువులను కూడా కలుసుకుంటారు. ఆస్తి వివాదాల నుండి వివిధ రూపాల్లో పరిష్కార మార్గాలను కనుక్కొని వాటి నుండి బయటపడతారు. అనుకూలమైనటువంటి స్థితిగతులు పొందేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబ పరంగా ఈ వారంలో శుభకార్యక్రమాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్వహించేటటువంటి వ్యాపారాలు అన్నీ కూడా లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. సంతోషకరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం కలిసి వచ్చేటటువంటి వారంగా చెప్పవచ్చు. వివిధ రూపాల్లో మీరు అనుకున్నటువంటి ప్రణాళికలు కార్యక్రమాలన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు. వారం మధ్యలో మేషరాశి వారు వివిధ రూపాల్లో ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మేషరాశి వారు ఈ వారంలో అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. పనుల యొక్క ఒత్తిడి కూడా పెరగబోతూ ఉంటుంది. ఈ వారంలో మేషరాశి వారు అన్ని రకాల సమస్యలను దూరం చేసుకునేటటువంటి క్రమంలో అలాగే వివిధ రూపాల్లో అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవటంలో పరమేశ్వరుని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. విశేషంగా రుద్రాభిషేకం నిర్వహించటం కానీ పరమేశ్వరునికి బిల్వాష్టోత్తర శతనామార్చన నిర్వహించటం కానీ మంచిది.